అందరికీ నమస్తే, వెల్కమ్ టు గరం గరం వార్తలు. మస్తు ముచ్చట్లు తెచ్చిన మీకోసం. వార్తలు చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం పారి. టీడీపీ జనసేనల నడుమ పొత్తు మంట. టికెట్ అనౌన్స్ అయిన కాడల్లో చేస్తున్నారు పెంట పెంట. బాబు గారు ఏం చేస్తున్నారండి? రావాలమ్మా రావాలి, ఎవరికేం కావాలో తీసుకెళ్ళండి. వచ్చి బంపర్ ఆఫర్. పిల్లలకు మంచి మార్కులు రావాలని పరీక్షల్లా. తల్లిదండ్రికి పాద పూజ చేయించిండ్రు స్కూల్లా. రోడ్డు పాలైన బీర్లు. ముచ్చటెరకై పగిలినాలే మందుబాబుల గుండెలు. అడవిల నుండొచ్చి ఇంట్లకు వచ్చింది లేడీ. పాపం తాళలేకపోతున్నట్టున్నాయి బయట వేడి. టీడీపీ జనసేన నడుమ మంటలు మంటలు చెలరేగుతున్నాయి. చెల్ గాడ జనసేనకు టికెట్ ఇచ్చుడేంది అని టీడీపోళ్ళు, చెల్ పాలానా చోట టీడీపీకి ఇచ్చుడేంది సీటు అని జనసేనోళ్ళు రచ్చ రంబోలా చేస్తున్నారు. సరే, ఒక్క దగ్గరనో రెండు చోట్లనో అంటే ఏమో అనుకున్నాం కానీ ఏడ చూసినా ఇదే పరిస్థితి. అది కూడా ఏదో చిన్నగా అనుకోకుండ్రి, నిజంగానే మంటలు లేచే రేంజ్లా పొత్తులు షిత్తులై నిప్పులు భగ్గుమని చెలరేగుతున్నాయి. పిఠాపురంలో పిడుగులు వాడుతున్నాయి. అవే టీడీపీ జనసేన నడుమ పొత్తు చిత్తైన పొలిటికల్ పిడుగులు. ఆ పిడుగుల నుండి పుట్టినయే ఈ మంటలు. పిఠాపురం ఖాయం చేసుకోమని చెప్తాను. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తున్నా అని చెప్పుడుతోటే అక్కడ టీడీపీ టికెట్ ఆశించిన వర్మ అభిమానులు లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని వెళ్లిపోకుండా జేబుల్లో ఉన్న చేతులనే ఇట్లా బయటికి తీసి మరి పార్టీ జెండాలను ఫ్లెక్సీలను తగలబెట్టి చంద్రబాబును లోకేష్ ను తిట్టరా అని తిట్లు తిట్టిండ్రు. ఇక పిఠాపురంలోనేమో ఇట్లా పిడుగులు పడితే పెనుమలూరులో ఏకంగా పేలుళ్లే సంభవిస్తున్నాయి. పెనుమలూరు టీడీపీ టికెట్ బోడే ప్రసాద్కి ఇయ్యకపోవడంతోనే హట్టైన ఆయన వర్గీయులు ఇట్లా ఒంటి మీద పెట్రోల్ పోసుకొని మరీ ఆత్మహత్య చేసుకోబోయి చంద్రబాబును చెడుగుడు ఆడుకున్నారు. ఇక పుట్టపర్తిలనైతే పులుసుగారేటట్టే చేస్తున్నారు చంద్రాలకు. ఇక్కడ నుండి బీసీకే టికెట్ ఇవ్వాలని బాజాప్తుగా డిమాండ్ చేసుకుంటా ఏకంగా చంద్రబాబు ఇంటి ముందే కూర్చున్నారు. ఇట్లా అటు విశాఖలో కూడా వింటలేరు చంద్రాలు మాట. విశాఖ సౌత్ టికెట్ ను జనసేనకి ఇచ్చుడుతోటి గండి బాబ్జీ టీడీపీకి గండి కొట్టినట్టే రాజీనామా చేసిండు. ఇంకో దిక్కు రాజోలు టికెట్ ను బయటి నుండి వచ్చిన వాళ్ళకి కాకుండా లోకల్ వాళ్ళకే ఇయ్యాలని మంగళగిరి జనసేన ఆఫీస్ ముందు అంగడి చేసిండ్రు జనసేనోళ్ళు. మనోహర్ మీద మండి పడుకుంటా వార్నింగ్ ఇచ్చిండ్రు. ఇక ఈ స్థానాలలోనే కాదు, ఎక్కడ చూసినా గిదే కాతున్నది. ఈ లెక్కన చూస్తే ఇప్పుడే వీళ్ళ పని అయిపోయినట్టుగా అనిపిస్తున్నది. పోండి, రావాలమ్మా రావాలి, ఎవరికేం కావాలో తీసుకెళ్ళండి. వచ్చి బంపర్ ఆఫర్. ఫ్రీ ఫ్రీ, ఎవ్రీథింగ్ ఫ్రీ. సార్ నమస్తే సార్. వచ్చావా? రా, ఏం కావాలో చెప్పు. ఏ చీర కావాలో చెప్పు. అన్ని రంగుల చీరలు ఉన్నాయి మన దగ్గర. చెప్పు ఏం కావాలి. అయ్యో, ఆ చీరలేంది సార్? అప్పుడే మీ దుకాణం ఎత్తేసి ఈ కొత్త దుకాణం స్టార్ట్ చేసిర్రా? అసలు ఈ సెటప్ అంతా ఏందన్నట్టు? ఏం చెప్పమంటావు? ఓట్ల కోసం పడుతున్న పాటలు. 45 years ఇండస్ట్రీ ఇక్కడ. అయినా కూడా చీరలు వంచకపోతే పని అయ్యేలా లేదు. ఎంత బతికి ఇంటనికి అడ్డం పడ్డట్టు ఈ చీరలు వంచుడేంది సార్? ఓటర్లకి ఓటుకు నోటు స్కీమ్ తెచ్చింది నేను. ఆ విధంగా ముందు పోతా ఉన్నాం. ఆ ముచ్చట అందరికి తెలుసు గాని ఇప్పుడు ఈ స్కీమ్ ఏంది అని. ఇది కూడా ఒక రకం స్కీమే. అంటే ఇట్లా అమ్మినట్టు అరుస్తుంటే కావాలనుకున్నోళ్ళు మీ దగ్గరకు వచ్చి తీసుకుపోవాలన్నట్ట, లేకుంటే మీరే పబ్లిక్ దగ్గరికి పోయి పంచుతారా? నేను మా ఎమ్మెల్యే క్యాండిడేట్లకు పంచుతాను, వాళ్ళు పబ్లిక్ కి పంచుతారు. దిస్ ఇస్ వెరీ రొటీన్. yes, వెరీ రొటీన్. అంటే మీరు హోల్సేల్ లాగా అన్నట్టు, మీ వాళ్ళు రిటైల్ దందాగాళ్ళు అన్నట్టు, అంతేనా? నువ్వేమైనా అనుకో, నాకు ఓట్లు పడితే చాలు, మళ్ళీ నేను సీఎం అవుతా. మళ్ళీ నేను సీఎం అవుతా. ఇప్పటికే నాకు నిద్ర రావట్లేదు రోజు రాత్రిళ్ళు. ఓట్లు పడతాయో లేదో తెలియదు గాని మీ మనిషి ఆల్రెడీ పంపకాలు స్టార్ట్ చేసిండుగా. మొత్తానికి మీ ట్రైనింగ్ మంచిగానే ఉన్నది. That is my commitment. That is my training. సరిపోయారు ఇద్దరును. ఇవేనా ఇంకా ఏమైనా ఉన్నాయా ఈ స్కీమ్లు ఇచ్చేటి? ఒక్క నిమిషం, ఏదో ఫోన్ వస్తుంది. కేశవ్,
హలో కేశవ్ చెప్పు. ఏంటి అప్పుడే అన్ని పంచేసావా? మళ్ళీ ఒక లారీ లోడ్ పంపించాలా? వెరీ గుడ్, చాలా ఫాస్ట్ గా ఉన్నావు. ఒక్కటేంటి 2 లారీల చీరలు జాకెట్లు అన్ని పంపిస్తా ఉన్నాను. నువ్వు పంచేసాయి అంతే. అదే ఫాస్ట్నెస్ మెయింటైన్ చేయాలి. దట్ ఈస్ మై ట్రైనింగ్, దట్ ఈస్ మై కమిట్మెంట్. అబ్బో, మీ వాళ్ళు మరీ ఫాస్ట్ ఉన్నారు సార్. అవును గాని మీ పార్టీ వాళ్ళకేనా మీతోని పొత్తు పెట్టుకున్న వాళ్ళకు కూడా ఇస్తారా? లేదు లేదు, పొత్తు మాత్రమే ఉంటుంది. వాళ్ళ చీరలు వాళ్ళే పంచుకోవాలి. దట్ ఈస్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. మళ్ళీ ఏదో ఫోన్. హలో చెప్పండి. ఏంటి అప్పుడే స్టాక్ మొత్తం అయిపోయిందా? ఏయ్, మీరు పంచుతున్నారా లేకపోతే మీ ఇళ్లలో దాచుకుంటున్నారా? అంటే స్టాక్ అంతా అయిపోయిందంటావు. నా దగ్గర కూడా సరిగ్గా స్టాక్ లేదు. సరే రేపు పంపిస్తారు. పెట్టాయి. చెప్పేటి నీతులు దూరేటి దిక్కుమాలిన గుడిసెలని పొద్దున లేస్తే నీతి నిజాయితీ అని మాట్లాడుకుంటా చేసే పనులేమో ఇంత బేకారు ఉంటాయి చూడండి కొందరి. అయినా చీరల కోసం రాష్ట్రాన్ని ఆగం చేసేంత అమాయకులేం కాదు మన ఆడలేడీసు. వాళ్లకు తెలుసు ఎవరి సత్తా ఏంది అనేది, ఎవరిని గెలిపించేందుకు సిద్ధంగా ఉండాలి అనేది. ఫ్యాను గాలికి దండం మీద చీరలు కొట్టుకపోయినట్టు కొట్టుకపోతారు పొత్తు బ్యాచ్ అందరూ. మంత్రాలకు చింతకాయలు రాలే, సినిమా డైలాగులకు ఓట్లు పడాయి. అయితే సినిమాల నుంచి వచ్చి పాలిటిక్స్లో పడుతూ లేస్తూ ప్రయాణం చేస్తున్న జనసేన అధినేత ఒక కొత్త మంత్రం వినిపించిండు. వారంలోపే ఆ మంత్రం మార్చేసి ఇంకో మంత్రం జపిస్తున్నాడు. ఈ మంత్రాలేంది తంత్రాలేంది చేతబడి ఇట్లా చేస్తున్నాడా అనుకుంటున్నారా? చేతబడి కాదు గాని ఆయన శాతలు మాటలు అట్లనే ఉన్నాయి. లేస్తే మనిషిని గాను అని ఇన్నొద్దులు ఈ రంగం వేసిన పవనాలు ఇప్పుడు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ దగ్గాలో తెలిసిన వాడే అసలు సిసలు లీడర్ అని సినిమా డైలాగులు వినిపిస్తున్నాడు. ఇప్పుడు ఆయన చంద్రాలతోని పొత్తు పెట్టుకున్నాడు కదా. చంద్రన్ సార్తోని వ్యవహారం అంటే ఎట్లుంటదో తెలుసు కదా. అరచేతుల బెల్లం పెట్టి మోసేయి నాకిస్తాడు. అందుకే ఊరించి జనసేనకు 24 సీట్లు ఇచ్చిండు చంద్రాలు. ఓర్ని మరీ 24 సీట్లా అని జన సైనికులు నోరెల్లబెడితే 24 సీట్లా అంటే ఏమనుకున్నారు అని గాయత్రి మంత్రం గురించి చెప్పిండు. 24 ఏంటి అంటా ఉన్నారు. గాయత్రి మంత్రం 24 అక్షరాలు. ఆగో అట్లా 24 సీట్లకు గాయత్రి మంత్రానికి లింకు పెట్టిండు పవనాలు. దీని మీద సోషల్ మీడియాలో మస్తు జోకులు వేలుతున్నాయి. వైసీపీ లీడర్లు కూడా పవనాలకు సురకలేసిండ్లు. మొన్న గాయత్రి మంత్రం అని చెప్పి 24 సీట్లు చెప్పాడు. మరి 21 సీట్లకు వచ్చాడు. 24 సీట్లు మళ్ళీ దాంట్లో 3 ఎంపీ కలుపుకుని 40 సీట్లు అని చెప్పి మనకి జోషిని చెప్పాడు. ఈ రోజే మళ్ళీ 21 సీట్లు 2 ఎంపీ సీట్లు. అంటే ఏ విధంగా మోసం చేస్తున్నాడో జన సైనికులు. ఇంతలోనే బీజేపీ సీన్లకి ఎంటర్ అయ్యింది. వాళ్లకు సీట్లు అడ్జస్ట్ చేసేటందుకు పవనాలకు ఇచ్చిన 24 సీట్ల నుంచి 3 సీట్లు కోత పెట్టిండు చంద్రాలు. 24 సీట్లంటే గాయత్రి మంత్రం అన్నాడు. మరి 21 సీట్లకు ఏ మంత్రం చెప్తాడో అని జన సైనికులు టెన్షన్ తోని ఎదురు చూస్తున్నారట. అమ్మా నాన్నకు మించిన దైవం ఈ లోకంలో ఇంకేముంటది చెప్పుండ్రి. అందుకే అమ్మా నాన్న చుట్టూ ఒక్కసారి తిరిగితే ఈ భూమినే చుట్టొచ్చినట్టు అని అంటారు. అంత గొప్పోళ్ళు వాళ్ళు. అందుకే ఎన్ని దేవుళ్ళ ఆశీస్సులు మనకున్నా అమ్మా నాన్న ఆశీస్సులు లేంది ఎలాంటి విజయాలు చేకూరాయి. అందుకే వరంగల్ జిల్లాల ఓ స్కూలోళ్ళు ఏం చేసిండ్రో చూస్తే సూపర్ అని అంటారు. పాఠశాల అంటే దేవాలయం లాంటిది. ఈ దేవాలయంలో గురువే దైవం. అయినా అంతకు మించిన గురువు దైవం తల్లిదండ్రులు కాబట్టి ఆ తల్లిదండ్రుల్ని పిలిపించి పిల్లలకు ఆశీర్వాదం ఇప్పించిండ్రు వరంగల్ జిల్లా పర్వతగిరి మండల్ రోల్లకల్ ఆర్డీఎఫ్ పాఠశాల యాజమాన్యము. ఈ నెల 18 నుంచి 10వ తరగతి పరీక్షలు ఉన్నాయి కదా. వాటి కోసం హాల్ టికెట్లు ఇవ్వాల్సి ఉండగా తల్లిదండ్రుల్ని ఇట్లా స్కూల్కు పిలిపించి వాళ్ళ చేత పిల్లలకి ఇప్పించిండ్రు. ఇదే టైంలో పిల్లలందరూ వాళ్ళ తల్లిదండ్రులకు పాదపూజ చేస్తే మంచిగా పరీక్ష రాయండ్రు బిడ్డ, మంచి మార్కులు తెచ్చుకోండ్రని ఆశీర్వదించిండ్రు తల్లిదండ్రులు. కొందరైతే ఎమోషనల్ అయి కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. కానీ ఈ స్కూల్లో భలే వెరైటీగా ప్లాన్ చేసిండ్రులే. మామూలుగా కొందరు పిల్లలు హాల్ టికెట్లను దేవుని ముందు పెట్టి పూజ చేసి ఆ తర్వాత పరీక్షకు పోతుంటారు. కానీ కనబడే దేవుళ్లే తల్లిదండ్రులు కాబట్టి ఈ స్కూల్లో ఈ కార్యక్రమం జరిపి అందరితోని శభాష్ అనిపించుకుంటున్నారు. ఇప్పుడు అసలే ఎండాకాలం బయట ఎండలు మండుతున్నాయి. మరి అవెంత మండుతున్నాయో మన మందుబాబులు అండ్ల మల్ల బీరుబాబులు మస్తు కూలైతున్నారు. తెలుసు కదా కూలైతున్నారంటే ఎట్లనో.
బీర్లు బుసబుసా బొంగిస్తున్నారు. అయితే అస్వంటోళ్ళు మాత్రం దయచేసి ఈ వార్త చూడకుండ్రి. ఎందుకంటే ఇది చూస్తే మీ గుండె తట్టుకోదు. అయినా చూస్తామంటే ఇక మీ ఇష్టం. అయ్యో చూసినరానులా బీర్ల లోడుతోని పోతున్న వ్యాను బోల్తా పడి ఇట్లా సీసాలు వలిగితే బీరంతా రోడ్డు పాలైంది. అందుకే ఈ వార్త చూస్తే బీరు బాబుల గుండె తట్టుకోదు అని చెప్పింది. ఎందుకంటే ఇక్కడ పలిగినై బీర్లు కావచ్చు గాని ఇది చూసి వలిగినై బీరన్నల గుండెలు. అదే ఇన్ని బీర్లు బీరు బాబాయిలకు ఇచ్చుంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని మంచిగా సల్లగా పూట కూడా తాగేటోళ్ళు కావచ్చు. జగిత్యాల కరీంనగర్ హైవే మధ్యలో బోర్ల పడ్డది. ముందు నుంచి వస్తున్న బండిని తప్పించబోయి జరిగిందట ఇది. ఈ ముచ్చట పోలీసులకు తెలియంగానే వెంటనే వచ్చేసిండ్రు. లేకుంటే పుచ్చుకున్న మనం మందుబాబులాడి పోతే సీన్ ఎట్లుంటుందో తెలుసు కదా అన్నట్టు ఇన్ని బీర్లున్నాయి. మరి వీటి విలువ ఎంతనో తెలుసునా? 40 లక్షల రూపాయలట. కోరుట్ల నుండి 3 వైన్స్ షాపులకు తీసుకుపోతుంటే జరిగింది ఈ ఘటన. కానీ నిజంగా ఈ వార్తను మందుబాబులు సాయంత్రం ఇలా చూస్తే కోలుకోరు కావచ్చు కదా. ఆరోగ్యం మంచిగా లేనోళ్ళు దవాఖానకు పోతుంటారు. అప్పుడు వాళ్లకు డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తుంటారు. అంతే కదా ఎక్కడనైనా. కానీ అదే గీడో కాడ ఒక ఆమె పానం మంచిగా లేదని డాక్టర్ దానికి పోయింది. అయితే ఆమెను చూసి దవాఖాన్లందరూ మస్తు భయపడుతున్నారు. మరి ఎందుకబ్బా అట్లా? మొహానికి మోసుకేసుకొని దావకానకు వచ్చిన పేషెంట్ ఇంకో ఈమెనే. మరి అందరి లెక్కనే ఈమె కూడా ట్రీట్మెంట్ చేసుకున్న తందుకు వచ్చింది. మరి ఈమెను చూసి ఎందుకు భయపడుతున్నారు డాక్టర్లు అందులో పనిచేస్తున్న సిబ్బంది అని అంటే ఈమె డిప్యూటీ కలెక్టర్ కాబట్టి. వామ్మో, డిప్యూటీ కలెక్టర్ అయి ఉండి పానం మంచిగా లేకపోతే సర్కార్ దవాఖానకు వచ్చిందా అని సంబరపడిపోకూర్రి. ఈమె వచ్చింది చెకింగ్ కు. మరి చెకింగ్ వస్తే మేడం వెనకాల సెక్యూరిటీ ఉండాలి, చుట్టూ ఆఫీసర్లు ఉండాలి, వెనక గన్మెన్లు ఉండాలి కదా అని అంటే ఈమె ఆకస్మిక తనిఖీ చేసేందుకు ఇట్లా ఈ మారు వేషంలో వచ్చింది. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫిరోజాబాద్ లో ఉన్న దవాఖానా. అయితే ఇక్కడ పేషెంట్లను ఎవ్వరు పట్టించుకుంటలేరట. ఇప్పటికే మస్తు కంప్లైంట్లు వచ్చినాయట. అందుకే ఈ దవాఖానకు పోయి చెకింగ్ చేద్దామని చూసింది. ఇక అక్కడికి పోయేసరికి ఎవ్వరు పట్టించుకుంటలేరట. కాని నొల్లే లేరట. లోపలంతా గలీజ్గా ఉన్నదట. ఇక అప్పుడు మేడం విశ్వరూపం బయట పెట్టి ఒక్కొక్కరిని నిలదీసి అడుగుతుంటే సల్ల ఏమిటలు పట్టినాయి అన్నట్టు మందులు కూడా ఎక్స్పైర్ డేట్ అయిపోయినాయి ఉన్నాయట. కొందరు అయితే రిజిస్టర్ల సంతకాలు పెట్టిరట కానీ డ్యూటీలనే లేరట. గట్లున్నది. వెంటనే అందరికి మస్తు క్లాస్ వీకింది మేడం. కానీ ఇటువంటి సీన్లు సినిమాలలో చూస్తాం మనం మామూలుగా. కానీ అదే ఈ మేడం రియల్ గా చూపెట్టేసరికి అందరూ ఫిదా అయిపోతున్నారు. ఒక్కోసారి ఒక్కో కాడ అభివృద్ధి కోసం చేసే పనులు ఎన్నో ఆటంకాలను సృష్టిస్తుంటాయి. అంతెందుకు మొన్న మా ఊర్లో రోడ్డేద్దామని అంత తవ్విండ్రు. సరే రోడ్డేస్తే మంచిగా ఉంటుందని తెలుసు కానీ అప్పటి వరకు మాకు మస్తు తిప్పలైంది రాకపోకలకు. అట్లనే ఏదన్నా వాటర్ నల్లా కలెక్షన్లు ఇవ్వాలనన్నా రోడ్ల మీద గుంతలు తవ్వుతుంటారు. అట్లనే గీడో కాడ ఓ పని కోసం ఓ గుంత తీసి పెడితే తర్వాత ఎంత పనైందో చూడుండ్రి. అసలే ఇరుకుగున్న సంధిల చిన్న రోడ్డు, దాంట్లో ఇంత పెద్ద గుంత తవ్విండ్రు. ఇక బండ్ల మీద వచ్చిపోయేటోళ్లకు ఎంత తిప్పలైతుందో ఒక్కసారి ఆలోచించుండ్రి. అయినా కానీ ఎంతో కష్టపడి ఎంతో జాగ్రత్తగా ఒక్కో బండి ఇట్లా గుంత పక్క నుంచి పోతుంటే పాపం గీ అన్న పరిస్థితి. అయ్యో పాపం గుంతలు పడిపోయిండు కదా, ఎన్ని దెబ్బలు తాకినాయో, బ్యాలెన్స్ ఆగలేదు. అట్లనే ఒక పక్కకు బండి ఒరిగేసరికి అంట్లనే పడిపోయిండు. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘాజీపూర్లా. మరి ఇంత పెద్ద గుంత ఎందుకు తవ్విండ్రు అంటే డ్రైనేజీ పైపు లైన్లు వేద్దామనట. మరి తవ్వినోళ్ళు తవ్విండ్రు కానీ దాని మించి ఏదన్నా ఇనుపరేకో ఏదన్నా వేస్తే మంచిగుండు. ఇట్లా కాలు గిడిచిపెట్టేటాలకు ఇంత పనాయే. ఏందో ఏమో పో, అన్ని నిర్లక్ష్యపు పనులు. వాళ్ళు చేసిన దానికి జనం తిప్పలు పడబట్టే. ఇప్పుడు నేను చూపించబోయే వార్తలు 2. కాకపోతే ఆ 2 కూడా పెళ్లికి సంబంధించినయే. పాపం ఈ 2 పెళ్లిళ్ళలో కూడా ఏదో చేద్దాం అనుకుంటే ఇంకేదో అయింది. అసలేంది, పెళ్ళెవరిది, ఆ పెళ్లిలో ఏమైంది అనుకుంటున్నారా? తినబోతూ రుచడుగుడెందుకు, చూడబోతూ వార్తడుగుడెందుకు. అప్పుడప్పుడు ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అవుతుంది. పాపం వీళ్ళు ఎంతో గ్రాండ్గా పెళ్లి చేసుకుంటున్నారు. దానికోసం స్పెషల్ ఎంట్రీ కూడా పెట్టించుకున్నారు. పిల్ల అట్నుంచి వెళ్ళొస్తుంది, పిల్లగాడు ఇట్నుంచి వెళ్ళొస్తున్నాడు. వెనక మంచిగా లవ్ షేప్ ఉన్నది. మీది నుంచి డ్రోన్ దండ తెచ్చిచ్చింది. పిల్లగాడు ఆ డ్రోన్ తెచ్చిన దండను తీసుకొని పిల్ల మెడలే వేయాలి. కానీ ఇంతలోనే దండ తీస్తుంటే ఆ డ్రోన్ ఫ్యాన్ పంకలు పోయి ఆ డెకరేషన్కి దాకేసరికి పాపం అట్లనే కింద పడ్డది. అందరూ షాక్ అయ్యారు. కానీ ఏదో వెరైటీ చేద్దామని చూస్తే ఇట్లా పాపం డిసప్పాయింట్ అయ్యారు. ఇక ఈ పెళ్లిళ్ళ ముచ్చట ఇట్లున్నదా? ఇక గీడ చూడుర్రీ. బాగా అయిందా?
పిల్ల ముంగట ఏదులు కొట్టేందుకు వెనకకే ఎగురుదామని చూసిండు, కానీ అట్లనే ఎల్లెలు గలబడ్డాడు. పాపం ప్యాంటు టైట్గా ఉన్నదో లేకపోతే ఎగురుట్లు ఇంకా ప్రాక్టీస్ రాలేదో కానీ ఇట్లా పల్టి కొట్టి మరీ పువ్విద్దామని చూసిండు పిల్లగానికి. కానీ అది కాస్త ఈ పిల్లగాని చెవుల్నే పువ్వు పెట్టినట్టు అయింది. మొత్తానికి పిల్లగాని ముంగటనే కాదు, పెళ్లికి వచ్చిన వాళ్ళందరి ముంగట కూడా పరువు తీసుకున్నట్టు అయింది అది. అందుకే చూడుర్రి ఎట్లా సిగ్గుతోని నవ్వుకుంటూ వస్తున్నాడో. అందుకే అప్పుడప్పుడు ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది అనే పాటలు వాడుకునేది. మొత్తానికి ఇప్పుడు ఈ పెళ్లి వీడియోలు రెండు కూడా సోషల్ మీడియాలో పొట్టు వైరల్ అవుతుండేసరికి చూసిన వాళ్ళు మస్తు నవ్వుకుంటున్నారు. ఇక ఇవి మరి ఇవాళ గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే మస్తు వార్తలు పట్టుకొని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దున 8:30కి ఉంటాం మరి.